హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి అందరికి. ఇంకో పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. స్నానం చేసి వచ్చినావు నువ్వు? ఇక ఎక్క చేసిందా అక్కేది? పెద్దోడా బిస్కెట్లు వేసుకుంటాంది. బిస్కెట్లు తింటే ఉట్టి తినండి కానీ చాయ్తో మిక్స్ చేసి తినొద్దంట. టీలు వేసుకున్నారు నిన్న మొన్న. అత్త చూసుంటే మాత్రం బా అదే తెలిసినాక ఇక వేయట్లే. ఇక అసలు భయమైంది దెబ్బకి చూడమని. ఏం కూర వండుతున్నావు? కూర అన్నం తాలింపేద్దామని అనుకునేసరికి ఆ గ్యాస్ అయిపోయింది. ఏం దొయ్యట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయిందా కాలేదా ఇంతకు? మరి కాలేదు, మధ్యలో ఆపేసిన. ఇగో బిస్కెట్ కావాలంటే ఇది బిస్కెట్ తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన అంతే. ఇగో ఇటు పాలు వేడైతున్నాయి ఒక పక్క. ఇక పాలు అయితే వేడైనాయి. వేడైనాక ఇక మా ఆయన నేనైతే కాఫీ పెట్టుకొని అయితే తాగినాక ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇగో నైట్ అన్నం అయితే ఉందన్నమాట. దీన్ని అయితే తాలింపేద్దాం అనుకున్నా. తీరా చూస్తే గ్యాస్ అయితే అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పటికిప్పుడు నింపించుకొని రావాలంటే టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక పిల్లలకేమో టైం అయింది, ఏం చేయాలో తెలియట్లేదు. అదే అనమాట. అయోమయం సరే, ఇప్పుడైతే పోయి టిఫిన్ అయితే పట్టుకొస్తా. టిఫిన్ పట్టుకొచ్చి ఇచ్చినాక తర్వాత నేను పోయి ముద్దు నింపించుకొస్తా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సిగ్నల్ కూడా ఇవ్వలేదు అది గ్యాస్. సిగ్నల్ ఎట్లా ఇస్తుంది అంటే గ్యాస్ అయిపోయే ముందు కొద్దిగా రెడ్ కలర్ మంట అనేది వస్తుంది అనమాట. ఈ పొయ్యిలకి మంట వస్తా అంటే అది అయిపోతుంది అని మనకు సిగ్నల్ వస్తుంది అన్నట్టు. అట్లా కూడా ఇవ్వలేదు. కొద్దిగా నాకు అనిపించలేదు కూడా అసలు. సడన్ గా ఇప్పటికిప్పుడే అయిపోవాలా. ఇంకెట్లా నేను అన్నం వేయలేదు. అన్నం వేసినాక అయిపోయినట్టయితే ఇప్పుడు అది కూడా ఏది ఉండకపోదునో ఆగం అయ్యింది. ఇప్పుడు మధ్యలో అయిపోతే ఇప్పుడు పోయి నింపించుకొని రా ఇక తొందరగా. బిస్కెట్లు అయితే తింటారు. ఇంకొక అర్ధగంట మాత్రమే ఉంది టైం, అయితే ఎక్కువైతే లేదు. సరేనా? మొత్తం అయితే బయట పెట్టిన ఫ్రెండ్స్ చూడాలి. హాఫ్ డే ఎందుకు? చిల్డ్రన్స్ డే చెప్పండి అమ్మా. ఓ మరి చెప్పరా? హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్. పిల్లలకి అందరికి చెప్పండి. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. షార్ట్ వీడియోలో కూడా చెప్పుకోలేండి తర్వాత. తినండి బిస్కెట్ తినండి మీరు. ముద్ద అయితే బయట ఉంది ఫ్రెండ్స్, చూపిస్తారండి. మనం ముద్దు అంటాం, కొంతమంది బండ అంటారు. చూడుస్తున్నా అనమాట. ఇక ఇప్పుడే మమ్మీ అన్నం పెళ్ళను. అన్నం అది ఉంటుంది కదా, అది పెళ్ళ అంటది. అన్న మరి ఏమంటారమ్మా? మేమైతే మొద్దు అంటాం ఫ్రెండ్స్. కొంతమంది బండ అంటారు. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది. గ్యాస్ సిలిండర్ అంటారు. సిలిండర్ అంటారు కొంతమంది. అప్పుడు గ్యాస్ అయిపోయిందని ఒకసారి వీడియో తీసినాము. తీస్తే గ్యాస్ మొద్దు అంటారు. మొద్దు ఏంది అనేసి కామెంట్ పెట్టి చాలా మంది అసలు నవ్వొచ్చింది నాకైతే. ఓ మొద్దు అనరా వీళ్ళు, అంటే సిలిండర్ లెక్క అంటారు కావచ్చు అని నేను అనుకున్నా. మేమైతే మొద్దు అంటాం. ఇది మొద్దు అన్నట్టు మాకు. అదో మొద్దు, నువ్వో మొద్దు. ఇంకా పోయి నింపించుకొని అయ్యా తొందరగా. లేకపోతే టిఫిన్ తెచ్చి ఫస్ట్ తర్వాతకైతే గ్యాస్ అయితే నింపించుకురా. సరేనా? సరే, ఎట్లా వీలైతే టక్ ఇప్పుడు టైం లేదు ఎక్కువ, హాఫ్ అన్ అవరే ఉంది. ఈలోపు మరి జుట్లేసి ఇంకా మీరు రెడీగా ఉండాలి తల్లి. రాగానే టిఫిన్ చేసి బ్యాగులు పట్టుకుపోవచ్చు. అలా లేదు టీచర్స్ డే కదా, వేరే పిల్లలు టీచర్స్ గా రెడీ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు అనమాట. రెడీ అయ్యి చెప్తారు. మరి రిచ్ చేయట్లేదా టీచర్ గా? నీకు లేదా ఛాన్స్? టీచర్ ఏమా. ఓకే, ఇగో టిఫిన్స్ వచ్చేసినాయి. అయిందా జుట్లేసుడు? అయిపోయిందా నీది? తిన్నాక వేసుకోపోయినావా సాక్సులు షూలు? ఇప్పుడే ఒకటే టైం అవుతుంది. షూల తర్వాత వేసుకుంటుంది. ఐడి కార్డ్ వేసుకో, మళ్ళీ మర్చిపోతావు, దెబ్బలు తింటావు. ఒకటి మిస్ అయినా బయట నిలబెడతాను. ఏమేమి తెచ్చినావు మరి? సర్ప్రైజ్. 10 ప్లేట్ల పూరి, 10 ప్లేట్ల వడ, 10 ప్లేట్ల బోండా. సరిపోతాయా? 10 ప్లేట్ల ముగ్గురికి 3 పదులు, 30 ప్లేట్లు. కానీ టైం లేదు. పోయిన కానీ ఆమెకి వేసిన అడుకునే టైం వస్తే కొన్ని బియ్యం పోసిన.
సెటర్లు కావాలట వాళ్ళకి. సెటర్లేమో 8:47 అవుతుంది. 8:47. టక 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 స్పీడ్గా బోండా. ఒక దాంట్లో బోండా, ఒక దాంట్లో వడ ఉంటుంది చూడు. ఇంట్లో ఉంటాయి కదా. దాంట్లో ఆ చట్నీ ఉంటుంది. టమాటా చట్నీ. అది ఆ పేరు రాసి స్పీడ్గా తినండి అమ్మా, టైం లేదు. గ్యాస్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంత ఉట్టి చట్నీ ఒకటి పెడతాను వానిగా. దగ్గరలో ఇంట్లో పచ్చిమిర్చిది కారం ఉంటుంది అట్లా. టమాటా పచ్చడి. అది పెట్టి ఉట్టి చట్నీ ఎట్లుంటుంది. ఎట్లుందమ్మా? చూడమ్మా, ఎప్పుడు తెచ్చాకని తెచ్చినావా? అన్నీ ఎప్పుడు తెచ్చేదాన్ని. పది నిమిషాలు 15 నిమిషాలు ఉంది ఇంకా టైం. నిన్న తలస్నానాలు పోసినాం ఫ్రెండ్స్. ఇక అందుకని నూనెలు పెట్టి జుట్లు వేసేసరికి ఇగో ఇట్లా టైం పడుతుంది అనమాట. నాకు ఇంట్లో పని ఏమీ కాదు ఇప్పుడు పొద్దున. ఇక వీళ్ళతోటే సరిపోతుంది పొద్దున అయితే, వీళ్ళు పోయేదాకా. లేదమ్మా, లేదే. అయిపోయిందా? తిన్నారా? బ్యాగులు దిగ. ఇంకరా ఫస్ట్ బెల్ అయితే అయింది ఫ్రెండ్స్. అమ్మ టెన్షన్, వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారు. ఏంటిది అది? సోంపు వేసుకుంటారు. వేసుకొని షూ వేసుకున్నారా? నేను చెప్తాలే బాటిల్ రా. డాడ్ గ్యాస్ నింపించుకురావాలి. దానికి వచ్చిందా తొందర? అలకగుంది రిచ్చు. ఏం లేవు ఇలా. సర్లే బాయ్ చెప్పండి ఇక మీరు. ఉరకొద్దు. తీతి పొట్లాలు దిగ తిన్నా. పిల్లలు అయితే తినైతే వెళ్ళిపోయారండి స్కూల్కి. ఇక లేట్ అయిందని వాళ్ళు భయపడతా అంటే నేను కూడా వెళ్ళాను అన్నమాట స్కూల్లో. తిన్నాక గ్యాస్ నింపించుకొని రా, సరేనా? సరే చేసినాక గ్యాస్ నింపించుకొని రా. ఏమేమి ఉన్నాయి, ఏం తిన్నారు వాళ్ళు? ఇంకా ఈ వడలు మూడు బోండాలు 2 వడలు వాళ్ళకి పెట్టేసిన. చాలా అట్లా అప్పటికే? 2 ప్లేట్లదే 3 ప్లేట్లదే అన్నారు. ఇంకా సరిపోయినాయి ఆడికే. అందులోటి టైం ఒకట్లేదు ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఇంకా స్పీడ్గా తిన్నారు. అట్లా స్పీడ్గా తిన్నా రిచ్ ఇబ్బంది పడుతుంది మళ్ళీ. నాకు అదో భయం. అదే వచ్చింది బాగా. కూర ఏమి వండుతున్నావు మరి బాక్స్లోకా? అదే ఏంది, ఏమున్నాయి బోడకాదు బోడకాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అవి అయితే ఉండాలన్నమాట. ఇక సాంబారు ఫస్ట్ ఊపాలి ఇట్లా. షేక్ విల్ బిఫోర్ యూజ్. అల్ల అయితే బాగుంటుంది. లేదు కదా నేను అందుకుంటలే కదా. అందుబాటులో పెట్టుకో గిన్నెలు. ఏంటి అక్కడ గిన్నెలు ఏవి కూడా లేవు ఎందుకు? చిన్న ఫ్రిడ్జ్ పడేస్తాను, జాగ్రత్త. ఫ్రిడ్జ్ పడేస్తానని
నేను పోసేవు ఈ చట్నీ ఇట్లానే పెట్టుకొని తింటావా ఇట్లా ఉండనే లే ఇక అలా మళ్ళీ అన్ని అంట గిన్నెలు చేసి మళ్ళీ నువ్వు మళ్ళీ ఇబ్బంది పడడు అంత తినలేము అంటే ఇటు పక్కకు పెడుతుందట ఇటు పక్కకు పెడితే నేను ఇట్లా తుంచుకొని ఇటు పెట్టుకొని ఇట్లా తినాలనా ఇటు పక్కకు పెట్టచ్చు ప్లేట్ అనే అవసరం లేదు తినేసాయిగా ఏంటి నువ్వు 3 పెట్టుకున్నావు నాకు 4 పెట్టినావు ఏం కాదు నాకు వద్దు ఏ ఏం తింటో చెప్పు బోండా తీసుకో ఇంకోటి నేను ఎక్కువ బోండాలు వద్దు నాకు వడలే తింటానే నేను ఎక్కువ తిను మరి మళ్ళీ నాకు 4 అయినాయి తిను ఏం కదలే ఊరికే తింటావా ఎప్పుడో ఒకసారి కదా ఎక్కువ అయితే పడే తింటా ఫ్రెండ్స్ ఇక బోండాలు ఎక్కువ తినబుద్ధి కాదనమాట కానీ బాగానే ఉంది మంచిగా తిను నేను చూసిన అడివే చేసి వచ్చిన వాళ్ళు మంచిగా చేయట్లేదని వాళ్ళ పక్క కలిపి పిండి నేనే వేసి పట్టుకొని వచ్చిన ఇంకో బోరకాకరకాయలు ఉన్నాయి ఇవి వండుతా టిఫిన్ అయితే చేసేసినామండి ఇంకా ఇప్పుడైతే నేను గ్యాస్ గోడౌన్ గడిపోయి ఇక ముద్ద అయితే చేంజ్ చేసుకొని రావాలన్నమాట ఇటు సైడ్ బండ్లు అయితే రావండి అది ఏమంటారు గ్యాస్ సిలిండర్ బండ్లు అయితే ఇటు రావన్నమాట మనమే ఇంకా అక్కడికి పోయి తీసుకొని రావాలి ఎప్పుడో ఒకసారి వస్తాయిలే కానీ మనకు బుక్ లేదు ఏంది ఏమైంది నీకు డ్రెస్ ఎత్తాను గ్యాస్ మొదకి డ్రెస్ గ్యాస్ మొదకి డ్రెస్ వేసిన అయిపోయింది రెడీ అయిపోయింది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఆయన మళ్ళీ బజార్కి పోయి గ్యాస్ నింపించుకొని వచ్చేలోపు ఆడ గ్యాస్ దగ్గర అయితే మొత్తం దుబ్బ అయితే ఉందన్నమాట అదంతా అయితే క్లీన్ చేస్తాయి ఇక చిన్నగా ఇక టిఫిన్ అయితే చేసేసినాము ఇక ఒక పని అయిపోయింది అనమాట మధ్యాహ్నం వంటకైతే ఇక ప్రిపేర్ చేయాలి గ్యాస్ మొదలు వచ్చినాక ఓకేనా ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ